అడవిలో ఉండేటువంటి జంతువులు వాటి ఆహారం కోసం ఇతర జంతువులు వేటాడటం అనేది చాలా మామూలు విషయం. అవి చూసినప్పుడు కొన్నిసార్లు భయం వేస్తుంది, మరి కొన్నిసార్లు క్యూరియాసిటీగా అసలు ఏం జరగబోతుందని చూసే వాళ్ళకి అనిపిస్తుంది. ఈ వీడియోలో అటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు చూసేద్దాం. ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. చిరుతపులి దాని ఆహారం కోసం వేటకు దిగితే ఎంత వేగంగా పరిగెట్టేటువంటి జంతువునైనా సరే మాటు వేసి మరీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ చిరుత ఆహారం కోసం వాటి పిల్లలతో కలిసి వేటకు దిగింది. చిరుతను చూసి వాటి పిల్లలు కూడా ఎలా వేటాడాలో నేర్చుకుంటాయి. ఈ సమయంలో ముందుగా ఇవి ఎవరిని వేటాడాలని ఎంచుకుంటాయి, తరువాత వేట కోసం దిగుతాయి. ఇక్కడ చిరుత కూడా సరైన వేట దొరుకుతుందని చూస్తూ ఉంది. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఈ చిరుతకు ఒక జింక కనిపించింది. ముందుగానే పరిగెడితే జింక పారిపోతుందని దగ్గరికి వెళ్ళాక వేగాన్ని పెంచి జింకను పట్టుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించింది. జింక కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయితే చిరుతకి జింక దొరికేసింది. ఎటువంటి జంతువునైనా సరే ఒక్కసారి పట్టుకుందంటే వదిలే సమస్య ఉండదు. ఒక ఆడసింహం దాడి చేయడానికి ప్రయత్నిస్తుందన్న విషయాన్ని గమనించి వైల్డ్ బీట్స్ అన్ని భయంతో పరుగు తీస్తున్నాయి. ఆ సమయంలో సింహం ఒక వైల్డ్ బీస్ట్ ని పట్టుకుని అసలు వదల్లేదు. మిగతావన్నీ దూరంగా వెళ్లిపోయాయి. దొరికినటువంటి వైల్డ్ బీస్ట్ ఎంతగానో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ సింహం అవకాశం ఇవ్వట్లేదు. హైనాలు అనేవి గుంపుగా ఉంటే చిరుతపులి దాడి చేయడానికి ప్రమాదకరం. ఎందుకంటే హైనాలే తిరిగి చిరుతపులిపైన దాడి చేస్తూ ఉంటాయి. అదే ఒంటరిగా హైనా ఉంటే ఈజీగా దాడి చేయొచ్చు. అదే ఆలోచనతో చిరుత కూడా చాటుగా చూస్తూ ఉంది. అయితే హైనాకు భయం వేసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. सच में नेपाल आया। మిగతా హైనాలు కూడా అక్కడికి వచ్చి చేరితే చిరుతకే ప్రమాదం అని చిరుత ఆలోచనలో పడి దాడి చేయడం మర్చిపోయి సైలెంట్ గా వెళ్లిపోవడానికి చూస్తుంది. ఈమె తన కుక్క పిల్లను తీసుకుని వాక్ వెళ్తున్న సమయంలో దూరంగా ఒక పెద్ద కుక్క పరిగెట్టుకుంటూ వచ్చి ఈ చిన్న కుక్క పిల్ల పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈమె కుక్క పిల్లను కాపాడడానికి ఎంతగానో ట్రై చేస్తున్న సమయంలో వేరే వాళ్ళు వచ్చి సహాయం చేశారు. ఎంత ఎత్తులో ఎగురుతున్నప్పటికీ, ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా గ్రద్ద నేలపైన ఉన్న టార్గెట్ ని చాలా తేలికగా చూడగలుగుతుంది. నేల మీద మాత్రమే కాదు, నీటిలో ఉన్న టార్గెట్ ని కూడా చూస్తుంది. ఒక్క క్షణంలో పట్టుకోగలుగుతుంది. ఇక్కడ ఒక చేపను చూసి మెరుపు వేగంతో అక్కడికి వచ్చి చేపను పట్టుకుని చేప తప్పించుకునే అవకాశం లేకుండా తీసుకుని వెళ్లిపోయింది. ఎవరు ఊహించిన మాదిరిగా అర్ధరాత్రి సమయంలో ఒక ఏనుగు వీధుల్లోకి వచ్చేసింది. దాన్ని చూసి అక్కడ ఉండేటువంటి వీధి కుక్కలు మొరగడం మొదలుపెట్టాయి. కుక్కలు అంతలా మురుగుతున్నప్పటికీ ఈ ఏనుగు మాత్రం ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఇంద్ర సినిమాలో మెగాస్టార్ మాదిరిగా తల ఉంచుకుని వెళ్లిపోయింది. దూరం నుంచి ఈమెను చూస్తున్న వాళ్ళందరూ కాస్త షాక్ అయ్యారు. ఈమె ఏంటి ఇంత ధైర్యంగా వేలు చింపాంజీ దగ్గర గంట పెడుతుంది, అసలు చింపాంజీ ఏమన్నా చేస్తుందని భయంతో ఉన్నారు. వాస్తవం ఏమిటంటే ఈమె చింపాంజీకి కేర్ టేకర్.
ఇక్కడ నక్క దాని దారిలో అది వెళ్తూ ఉంటే ఒక గెద్ద వచ్చి నక్క పైన దాడి చేస్తూ ఉంది. చిన్నగా ఉన్నటువంటి జంతువులనే వదలదు. అదే నక్క సైజులో కాస్త పెద్దగా ఉంటుంది. ఇంకా చూడండి, ఒక ఆట ఆడుకుంది. అసలు నక్క ఎందుకు వచ్చానరా బాబు ఇటు సైడ్ అని తెగ ఫీల్ అయిపోయింది. సఫరీకి వచ్చిన వాళ్ళ అందరూ వాళ్ళ వెహికల్స్ ని ఆపేసి చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ఆడసింహం అక్కడికి వచ్చింది. సింహం వచ్చి చాలా క్యూరియాసిటీగా అన్ని వెహికల్స్ ని చూస్తూ ఒక వెహికల్ దగ్గరగంటే వచ్చేసింది. ఇక్కడ ఒక సింహం కార్ దగ్గరగంటే వచ్చింది. దూరం నుంచి చూస్తే మీకు చాలా నార్మల్ గా అనిపిస్తుంది కదా, అయితే దాని యొక్క ఫ్రంట్ నుంచి విజువల్ ఎలా ఉంటుందో చూడండి, భయం వేస్తుంది. They're gonna call on. Thai always said They're it gonna is come on the target. car. క్రూరమైన జంతువులైన పులులు, సింహాలు, చిరుతపులులు వేటకు దిగినప్పుడు ఇతర జంతువులు గుంపుగా ఉన్నా సరే కన్ఫ్యూజ్ అవ్వవు. ఒక్క టార్గెట్ని ఎంచుకుంటాయి. టార్గెట్ దూరంగా ఉంది అనిపించుకున్నప్పుడు నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళి తర్వాత వేగాన్ని పెంచుతాయి. లేదా ఆ టార్గెటే వీటి దాకా వచ్చేంత వరకు దాక్కుని ఉండి దాడి చేస్తాయి. పిల్లి ఎలుక గొడవ అనేది కార్టూన్లో మీరు చాలాసార్లు చూసి ఉంటారు. రియల్ లైఫ్లో కూడా అప్పుడప్పుడు చూసి ఉంటారు. ఇక్కడ మీరు చూడబోయే దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది. అది చూస్తే ఓరిని అని మీరే అనుకుంటారు. ముందు ఎలకను పట్టుకోవడానికి పిల్లి ట్రై చేసి పట్టేసుకుంది. ఎలుక ఎదలాగా తప్పించుకున్నగా వెంటనే కోడి వచ్చి ఎలకను పట్టేసుకుంది. వైల్డ్ బీస్ట్ తరుగుతున్నాయని భయంతో జింక పరిగెడుతూ ఉన్న సమయంలో జింక ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక చీత దాక్కుని ఒక్కసారిగా బయటకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.